దేవునికి స్తోత్రాలు. సమయం ఇచ్చినటువంటి దైవజనులు సతీష్ గారికి, అమ్మగారికి, చేరినటువంటి విశ్వాస బృందంకు, మంచి ఆర్కెస్ట్రా తయారు చేసినటువంటి బ్రదర్స్కి మంచి వందనాలు. 8 రోజులుగా మీరు ఉపవాస ప్రార్థన ఉన్నారా? అవునా? ఇది 8వ రోజా? నిజంగా మీరు ఎంతో తల్లిలు, మంచి దైవజనులు మీకు ఆత్మీయంగా నడిపించడం. ఇది ఎన్నో నెలది? 10వ నెల ఉపవాసం అనేది అది ఉంటే మన పెద్దలు ఆచరించినటువంటిదే. ఈ 10వ నెల అంటే ఉపవాసం అనేది గుర్తు రావాలి. ఎందుకని ఈ నెలలో ఉపవాసాలు ఎక్కువగా అన్ని చోట్ల జరుగుతాయంటే, మనం ఏ విధంగా చూసినా కానీ ఈ నెలంతా భయంకరమైన నెలగా ఉంటుంది. అవునే కదా? మరణాలు ఎక్కువగా సంభవించే నెలగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. చీకట్లో లేచి తాండవాడేదిగా ఉంటుంది ఈ నెల. క్రైస్తవులే కాదు, మానవ జాతి అంతా, మానవాళి ఎంత నమ్మేటువంటిది ఈ నెల భయంకరమైనటువంటి నెలగా ఉంది. రాత్రులు జాగారం చేసే నెల. ఏంటంటే చెప్పండి, మనమే కాదు, అందరూ కూడా ఏం చేశారు? మొదటి దాకా బొమ్మలు పెట్టి ఇది ముందు గణపతి నవరాత్రులు, ఇప్పుడు ఉగాది, ఇంకా దసరా నవరాత్రులు. అంటే ఈ నెలంతా ఏం చేశారు? రాత్రులు జాగారం. కారణం ఏంటంటే, దీని వెనకాల చాలా భయంకరమైన విషయం బయటకు వచ్చింది. ఏంటంటే, మరణాల సంఖ్య ఈ నెల ఎక్కువగా, దాని నుండి ఆ శక్తుల నుండి మనలో మనం తప్పించుకోవాలంటే వారి వారి దైవాన్ని జాగారం చేస్తూ మేలుకుని ఆ ఇబ్బందులను తప్పించుకొని అందరూ నమ్ముతారు క్రైస్తవులుగా. బైబిల్ ప్రకారంగా మన పితరులు కూడా 10వ నెల ఉపవాస ప్రార్థన ప్రకటించారు. ఎన్నో నెల? ఇది ప్రారంభించి మన పితరులు చక్కని బాటేశారు. 5వ నెల ఉపవాస ప్రార్థనని, 7వ నెల ఉపవాస ప్రార్థనని, 10వ నెల ఉపవాస ప్రార్థనని బైబిల్లో మీ దైవజనం చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ మంచి ఈ గ్రామానికి, సంఘానికి ఆశీర్వాదకరమైనటువంటి, మేలుకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం ఎంతో ధన్యకరం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా తండ్రి, ఈ ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామములో మరొకసారి మీ పాసంతానంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, ఈ యొక్క మోపిదేవి కాలనీ ప్రాంత వాసులందరినీ ప్రభా మీరు ప్రేమించి, మీ దాసుడు ప్రభా సతీషయ్య గారిని బాల్యకాలం నుండి, యవన కాలం నుండి ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతానికి ప్రభాని దాసునిగా మీరు పిలుచుకుని ముద్ర వేసి ఈ ప్రాంతాన్ని రక్షించాలనేటువంటి భారాన్ని మీరు పెట్టినందుకు స్తోత్రాలు. 8 రోజులు బట్టి తండ్రి జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అల్పుడైన నన్ను అయా మీరు జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. నన్ను మరుగుపరచండి ప్రభా. మీరే మాట్లాడండి, మీ బిడ్డలతో మాట్లాడండి, ఈ గ్రామంతో మాట్లాడండి, ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మందిరం అంతా మీ మహిమతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఈ ప్రాంతాన్ని మీరు కదిలించండి తండ్రి, ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి అయ్యా.
ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మకే ప్రభు అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరు నీ ఆత్మను కలిగి అయా నా తండ్రి నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. నీ కృపను మా ఎడలో ఎంచుకోవచ్చు. యేసు నామం పేపర్ వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను మంచి వాక్యాన్ని మీకు ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. అదేంటంటే దావీదు గారు కూడా ప్రశ్నలు తెచ్చుకుంటారు. ఎంతకాలం నేను నా మనసులో నేను వేదన పడాలి, ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి, ఎంతకాలము నేను నా శత్రువుల దగ్గర అవమానపడాలనేటువంటిది 11వ కీర్తన ఉంటుంది. చదవవలసిన లేదు, అది నేను సిద్ధపడ్డాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే దేవుడు నాకు వేరే తలంపు, దేవుడు ఏదో మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మీరు చాలాసార్లు చదివి ఉంటారు, విని ఉంటారు. కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు కూడా అటువంటి తిరగొద్దు, శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. నేను ఇంకో సహాయం చెప్తున్నానంటే, ఈ కుర్చీలోకి వెళ్ళి సోదరులకి వస్తే చాలా సంతోషంగా ఉంది. రండి నాన్న. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు వినేటువంటి వాక్యము దేవుడి వాక్యము, దేవుడి నీతో మాట్లాడబోతున్నాడు. అది నీ జీవితానికి ఎంత ఇంపార్టెంట్. అమ్మ మీరు కూడా రండి, మీరు కూడా రండి, రండి అమ్మ రండి, ఇక్కడ కూర్చోండి. ప్రభు సన్నిధానంలో కూర్చొని పర్వాలేదు. కింద కూర్చున్న వాళ్ళకి తినండి, లేదా ఈ కుర్చీలు 2 వెనకేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుని ముఖము ప్రకాశవనము మన మీద ఏం చేయాలంటే చెప్పండి, ఉదయించబడాలి. నువ్వు చాటు నుండి కూడా లేదా కూర్చొని పర్లేదు. అందరూ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మీకు తెలియకపోతే, ఇవి లేకపోతే మీరు గుడ్డివారును దూరదృష్టి లేని వారు అవుతారు. ఈ రాత్రి దేవుని మాటలు నీకు తెలియకపోతే నువ్వు గుడ్డివాడిను దూరదృష్టి లేని వాడు అవుతావు. చదువుదామా. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిననే సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అవుతాడంట. చాలా ఈ రాత్రిని దేవుని వాక్యము ఎవరికైతే తెలియకపోలేనంతవరకే వారు ఎలాంటి వాడు అవుతాడంటే గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. గుడ్డివాడు అంటే కనపడని వాడు, దూరదృష్టి లేనివాడు అంటే ఎవరు? భవిష్యత్తు ముందు ముందు ముందు. నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం చూశాను. ఒకతను బురదతో నిండినటువంటి బందరు మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక బురద చెరువు లాగా ఉంటుంది. నేను అక్కడ చదువుకుంటాను నోబుల్లో. మేము ముఖం మూసుకుని వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఎందుకని అదంతా ఎలా ఉంటుందంటే బురదతో నిండిపోయినటువంటి ప్లేస్, స్మెల్ వస్తుంది, పందులు ఉంటాయి. అది కొన్నాడంట ఒకడు ఆ రోజుల్లోనే. ఎంత కొన్నాడు? చీప్గా కొనేసాడు. అది ఎవడు కొనేవాడు కాదు, కొనేవాడు లేడు అసలు. అది కొని ఏం చేశాడంటే మట్టి తోలి మెరక చేసి మంచి కట్టడం అక్కడ పెట్టాడు.
ఇప్పుడు ఆ కట్టడం అంత విలువైంది తెలుసా? ఇప్పుడు అర్థమైందా మీకు? దూరదృష్టితో ఆలోచించుకొని ఏం చేశాడు? ఆ మురికి గుంతని, అది మురికి గుంట అని అందరూ అనుకుంటున్నారు, కానీ అతనికి అది దాంట్లో ఏం కనపడింది? దూరదృష్టితో ఆలోచిస్తే విలువైనది కనపడింది. ఇక్కడ ఎప్పటికైనా సరే విలువైనది అవుతుంది. దూరదృష్టి అంటే అది. చాలా మంది ప్రియమైనటువంటి వాళ్ళందరూ దేవుని వాక్యం మన ముందు కనపడుతుంది, మన ముందు ఉంచబడింది, కానీ కొన్ని విషయాలు మనం దూరదృష్టితో ఆలోచించట్లేదు. ఎప్పటికప్పుడే ఆ రోజుకు సరిపోయేది మనం చూస్తున్నాం. బ్రతుకు గురించే చూస్తున్నాం, బిడ్డల గురించే చూస్తున్నాం, ఈ లోకంలో సంపాదన కొరకే చూస్తున్నాం, ఈ లోకంలో కట్టడాల కొరకే చూస్తున్నాం, ఈ లోకంలో సుఖాలకి కావలసినటువంటి, భోగాలకి కావలసినటువంటి వసతుల కొరకే చూస్తున్నాం, కానీ అంతకు మించి దూరదృష్టి లేదు. మనము చూసేటువంటి, మనము ఆలోచించేటువంటి, మనము ఏదైతే మనకు కనపడుతుందో అది ఎంతవరకు అంటే ఒక 100 సంవత్సరాల వరకే మనము చూస్తున్నాము. ఎన్ని సంవత్సరాలు? 70, 80 లేదా 100 సంవత్సరాల మట్టికి మనం ఆలోచించి చూస్తున్నాం. అంతకు మించి దూరదృష్టి మనకు కనపడలేదు. అంటే ఏంటి? మనం ఈ భూలోకంలో ఎంతవరకు బ్రతకగలము? 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములని బైబిల్ గ్రంథం చెబుతుంది. 100 వేసుకోండి. ఆ తర్వాత నువ్వేమవుతావంటే కనుమరుగైపోతాయి. భూమి మీద మనకి ఎవరికి ఏ మనిషి కూడా పుట్టినవాడు వాడు చనిపోతాడు. ఆ తర్వాత ఏంటంటే ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే చాలా మంది ఇక్కడి గురించి 70-80 సంవత్సరాలు ఆలోచిస్తున్నారు, కానీ అంతకు మించి ముందుకు వెళ్తలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ విషయాలు దూరదృష్టికి సంబంధించిన విషయాలు, అవి మీకు తెలియకపోతే గుడ్డివారు అని చెప్తుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ఒకవేళ ఆ విషయాలు తెలుసుకుంటే ఏముందంటే 11వ వచనంలో ఉంది. ఏమన్నది అక్కడ? అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ఏం దొరుకుతుందండి? ఆయన నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా. దేవునికి స్తోత్రం తెలియదు. ఆ మాట చెప్తుంటే నేను ఎలా ఉంది చెప్పండి. ఇవి లేకపోతే నేను గుడ్డివాడివి, ఇవి లేకపోతే నువ్వు దురదృష్టి లేనివాడివి, ఇవి నువ్వు కలిగి ఉంటేనేమో నిత్య జీవరాజ్యములో సమృద్ధి అయినటువంటి ప్రవేశంలో నీకు ఆహ్వానము. దేవునికి స్తోత్రం. అవేంటో మనం తెలుసుకుని ప్రార్థన చేసుకున్నాం. అవేంటంటే ఐదవ వచనం నుండి మనం చదువుదాం. ఆ హేతువు చేతనే ఈ మట్టికి చక్కగా చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను ధరించుకోనండి. దేవునికి స్తోత్రం. ఏముందండి అక్కడ? ఇప్పుడు చూడకూడదు చెప్తా. అది నువ్వు కంఠస్థం చేయాలి. ఇదేదో వాక్యం చదివినట్టు చదవమాకండి. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇలా కంఠస్థం చేయాలి మీరందరూ ఈ వాక్యం. మళ్ళీ చెబుతాం, అందరూ ట్రై చేయండి. విశ్వాసమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహం సహనం. కాపీ బాగా ఇచ్చారు. స్తోత్రం. ఇది ఇప్పుడు కాపీ పెట్టిన పర్వాలేదు. నీ జీవితంలో ఎప్పుడు నిద్రపోయినా అట్లా లేపి ఏంటమ్మా చెప్పండి చెప్పాలి.
ఇది కంఠస్థం చేయని బైబిల్ మొత్తం కదా. ఇది రాసింది ఎవరంటే పేతురు గారు. ఎవరండి? అపోస్తలుడైన పేతురు గారు ఈ భూలోకంలో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన 12 మంది శిష్యులలో ఎవరికి లేనటువంటి ఒక స్పెషల్ పేతురు గారికి ఉంది. నేను ఈ మొన్న మధ్యనే పేతురు గారు ఊరు వెళ్తే అక్కడ కపెర్నహూములో పెద్ద కౌన్సిల్ విగ్రహం పెట్టి ఉంది. ఆ కౌన్సిల్ విగ్రహం ఎలా ఉంది తెలుసా? పెద్దది. దాని చేతులు ఏముంది? పెద్ద తాళం చేసి పట్టుకుని ఉన్నాడు ఆయన. ఎవరు? పేతురు గారు. ఏం పట్టుకుని ఉన్నాడు? విగ్రహం పెద్ద తాళం వచ్చింది. అదేంటంటే ఈ భూమి మీద మనుషులకి ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే అది పేతురు గారికి. నువ్వు ఈ లోకంలో ఏదిని బంధిస్తావో, దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది. పరలోకములో నువ్వు దేనిని నింపుతావో అది నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క అధికారం వరకు ఉంది చెప్పండి. ఇంకొకటి, దేవుడు పేతురు గారికి ప్రేమించి ఇంకొక విషయం చెప్పారు. ఏంటంటే పేతురు, ఈ బండ మీద నేను సంఘమును కట్టేదాను. ఎవరు చెప్పారు? పేతురు గారికి చాలా అనుభవాలు, చాలా విషయాలు, చాలా బాధ్యతలు దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చారు. పేతురు గారు ఏది చెప్పినా కానీ అనుభవమే. చెప్పండి, ఏది చెప్పినా కానీ. 3వ వచనంలో ఒక విషయం చెప్తారు. మనుషులందరికీ కావాల్సింది 70-80 సంవత్సరాలు ఏం కావాలంటే ఇది చెప్తున్నాడు. చదవండి ఏమన్నా దగ్గర. తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారికి కూర్చిన ఏడు చెప్పండి. అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావాల్సిన ప్రతి వాటిని మనకు దయచేస్తుంది. దేవునికి స్తోత్రం. అనుభవంలో ఒక మాట చెప్పేసాడు. ఏంటంటే ఈ భూమి మీద నువ్వు జీవించిన కాలం అంతా ప్రతి మానవుడు పాకులాట అది ఎలా వస్తుందో చెప్పేశాడు. ఎలా వస్తుందంట? జీవమునకును భక్తికి కావలసిన ప్రతిదీ నీకు కావాలంటే, ప్రతిదీ నీకు దయచేయబడాలంటే దైవశక్తి వలన సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. దేని వలన సాధ్యమవుతుంది చెప్పండి. ఇది అనుభవపరంగా చెప్పారు. అంటే నువ్వు బ్రతకడానికి కావాల్సింది, నువ్వు భక్తి చేయడానికి కావాల్సింది, ఈ లోకంలో నువ్వు 70-80 సంవత్సరాలు ఆనందంగా జీవించడానికి కావాల్సింది దేవుడు నీకు ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే దైవ శక్తి వలన. చెప్పండి, అందరు చెప్పాలి. ఇప్పుడు దేవుని దగ్గర అన్ని సంపాదించుకోవచ్చా లేదా? ఎట్లా సంపాదించుకుంటాం? అడిగితే రావాలండి. అడుగుడి మీకు ఇవ్వబడిన వాకే. ఎలా అడగాలి? దైవ శక్తిని కలిగి మనం అడగాలి. అందరూ అడుగుతున్నారు. ప్రపంచంలో క్రైస్తవులు అందరూ అడుగుతున్నారు దేవునికి. కానీ అందరికి వెళ్తలేదే. అందరూ దొరుకుతున్నాయండి చెప్పండి. అందరూ దొరుకుతున్నాయా? నా పిల్లలకి ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నారు. ప్రార్థనకు వచ్చిన శక్తి, చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరు అడిగే పాయింట్ ఏంటంటే నాకు మంచి ఇల్లు ఇవ్వయ్యా, వెళ్ళేటటువంటి దంపతులకి మంచి గర్భఫలం ఇవ్వయ్యా, వెహికల్ ఇవ్వయ్యా, 4 వీలర్ ఇవ్వయ్యా, మంచి గృహం ఇవ్వయ్యా, మంచి ఉద్యోగం ఇవ్వయ్యా, మా బిడ్డలకి మంచి స్థితి ఇవ్వయ్య. ఏ అడిగేది? ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ. కానీ అందరికి లభ్యమవుతున్నాయా? ఎప్పుడు లభ్యమవుతాయి? దైవ శక్తి వలన ప్రతి అవసరం తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దైవజనులు ఎక్కడ ఎందుకు ఉపవాస ప్రార్థనలు పెట్టేదంటే, దైవజనులు ఎందుకు ఇలా నోరసించుకుని దేవుని యొక్క ఆరాధన చేసేదంటే, వాక్యాలు బోధించేదంటే దైవ శక్తితో నువ్వు నింపబడాలని. దేవునికి స్తోత్రం. ఎట్లా నింపబడాలి? ఎట్లా నింపబడతావు? దైవ శక్తితో ఎట్లా నింపబడతావు? ప్రార్థన చేయాలి, సమయానికి దేవుని సన్నిధికి రావాలి, దైవ సేవకునికి నువ్వు అనుకూలంగా మార్చబడాలి, దేవుని మాట వినాలి,
సంఘములకు స్తంభంలాగా నిలబడాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. నీ బ్రతుకును, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఇచ్చేయాలి. దేవా నీ శక్తితో నన్ను నింపయని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దైవ శక్తితో నింపబడతావో నువ్వు అడగవసరంలో నాకు తెలుసు, నీ అవసరం ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన అంటే మీ ప్రతి అవసరం అన్నాడా లేదా? ఏమన్నా చెప్పండి. మీ ప్రతి అవసరం అన్నాడు అంటే నీకేది అవసరమో, అవసరం లేదు కొంతమంది అడుగుతారు, మాట్లాడరండి. అవసరం లేదు కొంతమంది అడుగుతారు లేదా? ఎందుకంటే అది భోగం అవుతుంది. అవసరం లేనిది అడిగితే అది భోగం అవుతుంది. మీ భోగేచ్ఛల కొరకు మీరు అడుగుతున్నారు అంటాడు ఆయన. నీకు నిజంగా ఏది అవసరమో నీ అవసరం తీర్చబడుతుంది దైవశక్తి వల్ల. దేవునికి ఇష్టం. హల్లెలూయా. చూసి ఎంత అనుకుని చెప్పాడైనా. అది మీకు ఎంతమందికి ఎన్ని అవసరాలు చెప్పండి. అవసరం లేని వాళ్ళు ఎవరైనా చేతులేదు, మాట్లాడలేదు. ఎవరు నాకు ఏ అవసరం లేదన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సరే అవసరం ఉన్నవా, నాకు అవసరం ఉందన్న వాళ్ళు చేతులేదండి. ఏంటి 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 పని చేతులెక్కిపోయిందిగా. అందరికి అవసరం ఉంటాయి. నీ అవసరం ఏంటో కొన్ని పక్క వారికి కూడా తెలియని ఉన్నాయి. అవును కదా. అవసరం నువ్వు తీరిస్తే నీకు ఎంత సంతోషమో. అవునే కదా. నీ అవసరం నీ రాత్రి తీర్చబడాలా? ఎవరి స్తోత్రం చెల్లించాలి. తీర్చబడాలంటే నీ బిడ్డల విషయంలోనూ, నీ కుటుంబ విషయంలోనూ, నీ వ్యక్తిగత విషయంలోనూ, ఆత్మీయ విషయంలోనూ నీ ప్రతి అవసరం తీర్చబడాలి అంటే ఈ రాత్రి దేవుడు వాక్యం అనుభవంతో నీకు చెప్పాడు పెద్దలు గారు ఏంటంటే ఈ రాత్రి నువ్వు దైవ శక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ శక్తితో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు? సోదరు ఉన్నారు, ఎలా ఉంది ఆ చెల్లి, ఎలా పాట పాడింది. కొంతమంది కథలు కూడా కూర్చున్నారు. ఎందుకని? శక్తి లేదా? బలహీనంగా ఉండవా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు తెప్పించాలా? మాట్లాడలేదు. చూసారు, దైవశక్తి నీళ్ళకి వస్తే వాళ్ళ కూర్చో. ఎప్పుడన్నా దైవశక్తిని అనుభవించావా? అనుభవించలేదేమో. ముందుకురా. మీ దైవదాసులు ఎంత దైవశక్తితో నింపబడ్డాడు తెలుసా? మాట్లాడలేదండి. నువ్వు దూరంగా ఉంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు దైవశక్తి కొరకు నువ్వు రావాలి. కృపాసనమునకు రావాలి. కృపాసనమైనటువంటి స్థానం ఇది. ఈ కృపాసనానికి నువ్వు వస్తే దైవశక్తితో నింపబడతావు. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్దాం. ఏంటంటే విశ్వాసం. మొదటిది చెప్పండి. ఇప్పుడు బ్రతకడానికి కావలసినటువంటి దేవుడు ఇచ్చేసాడా లేదా అనుకుంటూ? రెండవది పరలోక రాజ్యంలో నీకు చెప్పండి ఘనమైనటువంటి చెప్పండి అంత ప్రవేశాన్ని వరకు ఒక 8 మెట్లు వేసాడండి ఆయన పరలోకానికి. ఆ 8 మెట్లే ఇక్కడ మనం చదువుకున్న విశ్వాసము, రెండవది సద్గుణము, మూడవది జ్ఞానము, ఆశా నిగ్రహము, ఐదవది సహనము, ఆరవది భక్తి, ఏడవది సహోదరుల ప్రేమ, ఎనిమిదది దయ. ఈ 8 మెట్లు పరలోక రాజ్యానికి ఎక్కిపోయే మెట్లు. అందరు చెప్పండి. అందరు చెప్పాలి. హల్లెలూయా చెప్పాల్సిందే. హల్లెలూయా చెప్పాల్సింది. ఈ 8 మెట్లు పరలోకానికి ఎక్కిపోయే మెట్లు. చెప్పాలి అందరూ. ఈ 8 మెట్లు పరలోకానికి ఎక్కిపోవాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి. కొంతమంది పాతాళానికి వెళ్ళాలన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. అందరికి ఆశ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అంటే వెళ్తామంటే
పేతురు గారు అనుకుంటూ చెప్తున్నాడు, 8 మెట్లు వేసానయ్యా దేవుడు. ఎన్ని మెట్లు? ఆ మెట్లు ఎక్కుకుంటా వెళితే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఈ విషయం నువ్వు తెలకపోతాను ఎవడవే? పరలోకం ఎక్కిపోయే మెట్లు నీకు తెలియకపోతే నువ్వెవరవే? గురుటి వాడివి, దూరదృష్టి. ఇప్పుడు అర్థమైందా నీకు? ఈ 8 మెట్లు నీకు తెలియకపోతే మన గురుటి వాళ్ళమే. ఈ భూమి మీద ఇలాగే బతకడానికి దేవుడు మనల్ని పంపించలేదు, పుట్టించలేదు. ఈ భూమి మీదకి ఆయన మనల్ని పంపించింది దేని కొరకంటే ఇక్కడ జయించి ఆయన కుడిపాసము వద్ద నువ్వు ఆయన ఏర్పాటు చేసేటువంటి నివాసములలో పరలోక పట్టణములో నిత్య ఆరాధన, నిత్య మహిమ, నిత్య స్తోత్రముతో ఆయన సన్నిధానములో నువ్వు ఉండటానికి ఆయన ఇక్కడ నిన్ను పుట్టించాడు. దేవునికి స్తోత్రం చెల్లించాడు. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండలేవు. వెళితే పాతాళనిగా, నరకానిగా, లేకపోతే పరలోకానిగా. ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని ఇష్టపడరు. పరలోకానికి వెళ్ళే మార్గం నీకు తెలిస్తే నువ్వు నీ కళ్ళు తెరుచుకున్నట్లేక. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం. ఎంతమంది ఎక్కారు? మొదటి మెట్టు ఎంతమంది ఎక్కారు? 8 మెట్లు ఎక్కిచ్చేసి నేను ప్రార్థన చేస్తాను. మరి టైం అంత అవుతుందో నాకు, మరి అప్పుడప్పుడు అయ్యారు నాకు సిగ్నల్ లేకపోతే తెల్లారుతాయి. ఈ టైం నాకు తెలవదు. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు ఏంటి చెప్పండి? ఎంతమంది ఎక్కారు? ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? అయోమయ కొట్టమాకండి. మనందరూ విశ్వాసం ఉంది కనుక దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేని వారు ఇక్కడికి రాలేదు. నువ్వు వచ్చావంటే దేవుడికి విశ్వాసంతో వచ్చావు. అందరూ మొదట పెట్టి ఎక్కేస్తారు. ఇట్లా యేసు ప్రభువారు కపెర్నహూము గురించి చెప్తారు. కపెర్నహూములో ఒక ఇంట్లో ఆయన పాలు చేస్తూ ఉంటుంటే అక్కడ ఏమైందంటే పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ స్థలం లేనందున ఏం చేశారు, పైన పెంకులను ఇప్పేసి ఆ మంచంతో పాటు ఆయన ముందు దింపితే ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఎవరికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు మాట్లాడతారు ఏంటంటే, మీలో ఎంత విశ్వాసం ఉందో ఇశ్రాయేల్లో కూడా అంత విశ్వాసమో నేను చూడలేదు. వాళ్ళు అన్యులు ఎంత విశ్వాసం అంటే ఆయన ముందుకెళ్తే చాలు బాగు చేస్తాడు. ఎవరికి స్తోత్రం. చాలాసార్లు ఆయన అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చాలాసార్లు అంటాడు, అయ్యా నన్ను శుద్ధుని చేయండి, నేను నిన్ను బాగు చేయగలను. నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నా, అయితే నువ్వు శుద్ధుడు కాదు. విశ్వాసము. వీళ్ళందరూ ఎవరైతే రోడ్డు పిల్లవాడు. ఇలాగే ఒక అతను యేసు ఎవరో నన్ను చూడగోరి పుట్టివాడైనందున ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? చాలా ముందుకు వెళ్ళి 2000 సంవత్సరాల క్రితం సంగతి మనం చెప్తున్నాం. దానికి పాపం క్యాన్సర్ వస్తే ఒక దేశం వారు దాన్ని దత్తత తీసుకుని 3 కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. దేనికి? చెట్టుకి. ఇప్పుడు బాగుంది పచ్చగా. ఎవరికి స్తోత్రం. అయితే గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ మేడి చెట్టు ఎక్కడానికి అతను ఎవరంటే అన్యుడు. కానీ దేవుడు ఎవరో చూడాలని విశ్వాసం. అవునా కదా? మనం కూడా విశ్వాసం అనే బిడ్డ ఎక్కుమంటే దేవుని సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ, రెండో పెట్టండి సద్గుణము. అందరూ చెప్పాలి, రెండో పెట్టండి సద్గుణము. అంటే ఈ మెట్టి ఎంతమంది ఎక్కారు చెప్పండి. సద్య ప్రమాదం. మీరు ఎన్ని మెట్లు ఎక్కారో ఎన్ని మెట్లు ఎక్కాలో చెప్తాను నేను. ఎంతమంది సద్గుణం రెండో మెట్టు ఎక్కారు? రెండో మెట్టు దగ్గరే ఎన్ని మెట్లు ఎక్కాలి? ఈ రాత్రి వాక్యం నీకు తెలియకపోతే నువ్వు గుర్తువాడి. ఇవి తెలిస్తే పరలోకానికి ఎక్కిపోతావు. దేవునికి స్తోత్రం. ఇది చాలా అమూల్యమైన వాక్యం. ఈ వాక్యం దేవుడు నన్ను అనేక ప్రాంతాలకి వెళ్ళి చెప్తున్నాను.
దానికోసం నేను చాలా లక్షలు పెట్టి సిస్టమ్ కార్లు కొని చాలా చోట్ల వీధి సువార్తలు వెళ్ళిపోయి వాక్యం చెప్పాలి. దేవుడు ఈ రాత్రి కూడా మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద మనకి ఎనగా అన్నాలు బ్రతికినా కానీ అది వ్యర్థమే. ఈ వాక్యాన్ని చేతపట్టుకుని మనం పరలోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ వాక్యమే. ప్రతి ఒక్కరి గమ్యం ఏంటంటే ఈ వాక్యమే చేతపట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. సద్గుణము. అయ్యా మీ దేవుడు చాలా మంచోడయ్యా అంటున్నారు చాలా మంది. అందరూ ఒప్పుకుంటారు యేసు ప్రభు మీ దేవుడు చాలా మంచోడు. కానీ అందరు మంది ఈ కానీలో ఏముంది? మీ దేవుడు మంచోడే కానీ మాత్రమే. కారణం ఏంటి? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మన గుణం మారాలి. చెప్పండి, ఏం మారాలి? నువ్వు లోకంలో నుండి అమూల్యమైనటువంటి ఆయన రక్తముతో కడగబడి, ఆయన యవన రక్తముతో, విలువైనటువంటి రక్తముతో నువ్వు కొనబడి అడుగుపెట్టినటువంటి నీ జీవితం ఎలా ఉండాలంటే ఒక విలువైనదిగా, ఒక మంచి గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మార్పు చెందాలి. మార్పు అది అదే మనం పాడైతే పడదాం. మార్పు చెందవా నువ్వు, మార్పు ఎవరిని చెప్తున్నావు నువ్వు? ఎవరిని అన్నావు? అది ఎదటివా నువ్వు మార్పు చెందవు అన్నావు. నువ్వు తిందేవా? మనం పరిశీలన. సద్గుణం ఎవరికి వచ్చింది చెప్పనా? ఈ మేడి చెట్టుకి యేసును చూడాలనుకునేటువంటి జక్కయ్య గారు ఎప్పుడైతే చెట్టు దగ్గరికి యేసయ్య రాగానే చూసి అమ్మయ్య అనుకున్నాడు. కానీ యేసయ్య మాత్రం ఏమన్నా తెలుసా? ఆగిపోయాడు. చెట్టు అంత చూశాడు, పుట్ట అయినాక చూశాడు. ఆయన దిగిరా, కిందకి దిగిరా అన్నాడు. నేడు నీటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆయనలో కొన్ని గుణాలు మారినాయి. ఆయన ఎలాంటి గుణవంతుడు తెలుసా? అందరూ చెప్పుకుంటారు ఆయన గురించి. ఆయన దగ్గర ఎంత గుణవంతుడు, పేదవాళ్ళ డబ్బులన్నీ దోసుకుంటాడు, అన్యాయంగా దోసుకుంటాడంట. సుంకపు కొత్తదారుడు అతను. అతనిలో ఏమైందంటే మంచి గుణం వచ్చింది. ఏ గుణం చెప్పినా, నేను ఎవరి దగ్గరైతే అన్యాయముగా పుచ్చుకున్నానో వారికి నేను తిరిగి 4 గంటలు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే యేసయ్య ఒక్కసారి ఆయన అంతా చూస్తే, యేసును చూడగానే ఆయనలో ఏమొచ్చింది చెప్పండి? తన గుణం మారిపోయింది. రెండో మెట్టు ఎక్కేసాడా లేదా ఆయన? ఎక్కేసాడు. మనము మన పరిస్థితి రెండో మెట్టు ఎక్కేవా? ఎక్కేవా? నేను చూసి ఏమి ఇటువరకు కాదు, ఇటువరలా కాదు. సతీష్ గారు ఏమైనా మార్చాడు. ఎవరు మార్చారు? నిజం చెప్పారు. ఆయనలోకి దేవుడు వచ్చి అనేక వాక్యాలతో నిన్ను బలపరిస్తే, యేసు మాదిరి చూపిస్తే, యేసయ్య ప్రేమ చూపిస్తే, యేసయ్య త్యాగాన్ని చూపిస్తే నీలో మార్పు వచ్చిందో రాలేదా? వచ్చినప్పుడు నేనేమన్నాడు? ఆమె సంఘంలోకి వెళ్ళిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆమె గుణము మారిపోయింది. అందరు నోటి మీద తెలుసుకోవాలి. ఏమన్నమాట? ఇటువరకు మనిషి కాదు అన్నది. అది రెండో మెట్టు. దేవుని స్తోత్రం చేయవచ్చు. సరే, నేను సమయం లేదు కానీ ముందుకు వెళ్తున్నాను. మూడో మెట్టు ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పండి. అందరూ అంటే చెప్పాలి, చెప్తున్నారు. మీరు చెప్పాలి. నాకేంటంటే ఒక ధైర్యం ఏంటంటే సతీష్ గారు వదిలిపెట్టు, అందరితో చెప్పిస్తారు కదా. అవునే కదా, దీపే చేస్తున్నారు కదా. ఆయన గట్టిగా చెప్తారు, చెప్పడం కూడా చెప్తారు. అందుకని నాకు కొంచెం జ్ఞానం, అందరూ చెప్పిన గట్టిగా ఏ జ్ఞానం. ఎంతమంది దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు? ఆ మూడో మెట్టు ఎంతమంది ఎక్కారు? ఈ రాత్రి పరిశ్రమ చేసుకోవాలి. ఇదే మన ఉపవాస ప్రార్థనలో మనం బలపరిచేది. ఏంటి? ఉపవాస ప్రార్థనలో చేసినా కానీ
నీలో విశ్వాసము బలపడకపోతే, నీలో సద్గుణము రాకపోతే, నీలో దైవ జ్ఞానం రాకపోతే ఎలా? ఎవరికి స్తోత్రం. ఏ జ్ఞానం అంటే దైవ జ్ఞానం. చాలా మందికి దేవుని వెంబడిస్తారంటారు, దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎలాగంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నీ సహవాసం ఎవరితో ఉంటుంది? మందిరములో నుంచి నిన్ను దైవజనులు విడిచిపెట్టిన తర్వాత నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? మందిరములో ఉన్నంత ఆ యొక్క భక్తి శ్రద్ధలు దాటిన తర్వాత ఉంటుందిగా. మాట్లాడలే. అయితే ఈ జగ్గయ్య గారి కూడా 3వ మెట్టు ఎక్కేటప్పుడు ఏమన్నా తెలుసా? ఆయన పెద్దలతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, డబ్బు సంపాదించే వాళ్ళతోనూ, లాభదాయకులతో ఉండేటువంటి ఆయన వాళ్ళని విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని వెంబడించాడు చెప్పండి? యేసును చేర్చుకున్నాడు తన ఇంటికి. దేవునికి స్తోత్రం. నిజంగా నీకు దైవ జ్ఞానం ఉంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్న 2-3 గంటలే కాదు, నీ సహవాసమును వెంబడించేది ఎవరిని వెంబడించాలండి? యేసు మాదిరిగా ఉన్నటువంటి వారిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తు వలె నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నీకు మాదిరి ఎవరు చెప్పండి? యేసయ్య మాదిరి. కానీ ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. యేసయ్యని మాదిరిగా నీకు చూపించేది ఎవరు? దేవదాసు. ఎవరు చెప్పండి? అపోస్తలుడు పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు, దీంట్లో మొహమాటం లేదు. మీ ఆత్మలో కాల్చున్నటువంటి, మీ పైన ఉన్నటువంటి మీ ఆత్మను కాల్చున్న నాయకులకు మీరు ఆ పని దుఃఖంతో వారు చేయకూడదు అని. దుఃఖంతో ఆ పని చేయకూడదండి ఏంటి? మీ ఆత్మను భారం ఎవరిది? నిజం చెప్పండి. నువ్వు ఒక ఆత్మని, నీ భారం ఎవరిది? మాట్లాడా అది కాదు. ఇంకా అన్నారు ఇప్పుడు అసలు లెక్కలు లేవు. నిజమండి. పిల్లలు లేదండి. అంతవరకు నాకు ఉండట్లా. డవిజన్ అంటే ఎవరో కాదు, నీ విషయంలో ఆయన దుఃఖపడ్డాడంటే, ఆ పని దుఃఖంతో చేశాడంటే నీకు నిష్ప్రయోజనం అంట. ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం అంటే ఏంటి? నువ్వు ఫలించవు, పుష్పించలేవు. పుష్పించలేక ఫలించలేక మూడై మిగిలావు నీవు. ఎట్లా ఉన్నావు? 3 సంవత్సరాలు ఛాన్స్. ఎవరికి? పుష్పించలేని వాళ్ళకి, ఫలించలేని వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఛాన్స్? ఏమన్నాడు యేసయ్య? అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు. ఈయనకి ఆకలేసింది. అక్కడేమన్నా పచ్చగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏమన్నా పనులే ఉండేమో, కాయలు కొంచెం చూడమని పంపిస్తే అక్కడ పోతా లేదు. అప్పుడు అంటారు కదా, వీటిని తీసి నరికి పారే. తోటమాలు అంటాడు, అయ్యా ఒక్క ఛాన్స్, దానికి నేనేం చేస్తాను? బాధ చేస్తాను, నీరు పెడతాను. ఈసారి కనుక అది ఫలించకపోతే ఈ ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎవరి కోసం ఉపవాస ప్రార్థనలో? ఉపవాస ప్రార్థన అంటే పాలు చేయటము, నీళ్లు పోయటము. ఎవరి కోసమో? ఫలింపులేనటువంటి విశ్వాస బృందం వరకు. ఎన్నిసార్లు ఎంత వాక్యం చెప్పి, ఎంత ప్రార్థన చేసి, ఎంత మొత్తుకున్నా వినటువంటి బండ హృదయముల కొరకు వాటిని నరికి అగ్నిలో పారమేయమని ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా దైవదాసులు కావాలనేటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా జారిపడి, ఇంకా పాలు చేద్దాము, నీళ్లు పెడదాము, ఇప్పటికైనా పోతో పెద్ద వస్తుంది అని ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దేవుడు ఆజ్ఞాపం చేసేవాడిని దాన్ని తీసేది. ఎన్ని సంవత్సరాలకి? అందరూ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు.
నువ్వు మందిరంలో రక్షించబడిన తర్వాత 3 సంవత్సరాలు నువ్వు ఎలాగో గంతులేసిన పర్వాలా, 3 సంవత్సరాలలోపు నువ్వు ఫలించాలి, లేకపోతే నీకు ఛాన్స్ లేదు. నిష్ప్రయోజనము ఏం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? సంతోషంగా నిన్ను బట్టి మీరు ఆనందంలో మంచి దైవజనంలో మీకు కనపడరండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టెక్కలు అయిపోయినాయి కదా, ఏఏలు వచ్చినాయి. ఇప్పుడు ఏమని మంచి సంపాదన, ఇంట్లో కూర్చుని మంత్రజాలు మాయాజాలు, దైవ సేవకున్నామని డ్రమ్ అట్టుకుని కంజరెట్టుకుని మైకట్టుకుని యేసే రక్షకుడు, యేసు పాపల కొరకు వచ్చాడు, ఆయన రక్తం మిమ్మలను, అమూల్యమైనటువంటి రక్తం మిమ్మలను పవిత్రులుగా చేస్తుంది, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, మీకు మోక్షం ఉంటుంది, రాజ్యం ఉంటుంది అంటే నవ్వుతారు అందరూ. ఏ టెక్నాలజీలో ఉండిపోయి అది చెప్తానికి కూడా ఎవరు రాదు. ఇప్పుడు వస్తారా? మీకు నిజంగా చెప్పండి. ఎక్కడైనా వాచ్మెన్ చేసుకున్నా కానీ 20,000 10,000 అవుతున్నాయి. ఈ పని చేసుకుంటే ఏమవుతుందని ఎవరికల్లే. అలాంటిది ప్రియమైన వాళ్ళ దేవుని పిల్లరా, దైవ దాసులు చేసే కష్టం మామూలు విషయం కాదు. నీకు జ్ఞానం ఉండాలి. ఎవరిని అనుసరించాలి? నువ్వు ఎవరిని అనుసరించాలి? ఎవరిని అనుసరించాడండి? జక్కి కాదు, దేవుని అనుసరించాడు. దేవుని యొక్క ఆ యొక్క బాటలో నడిచాడు, దేవుని చేర్చుకున్నాడు. ఎప్పుడన్నా ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని దాసులతో సహవాసం చేసే అనుభవం మీకుందా? జ్ఞానం మీకుందా? ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన కూటాన్ని ఇంట్లో పెట్టుకుంటే తప్ప ఎప్పుడైనా ఇంటికి పిలిచి కాపీ ఇవ్వడం, రండి మా ఇంటికి రండి పిలిచే ప్రతిరోజు సహవాసం చేసే జ్ఞానం నీకుందా? మాట్లాడండి. నీ స్నేహితులు పిలవు ఏంటండి? స్నేహితులు పిలవు. ఒకరోజు వాళ్ళు నీ దగ్గర రాకపోతే నీకు ఎలా ఉంటుంది? అవునే కదా. నీ జ్ఞానం ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత కలిగి, దేవుని యొక్క శక్తి కలిగి, నోటి మాటలో గొప్ప శక్తి కలిగి, చేతుల్లో ఆశీర్వాదం కలిగి, దేవుని యొక్క వరాలు పట్టుకుని నీ దగ్గరికి వచ్చి నీ బిడ్డలు నిన్ను పచ్చకుండాలని ఒక చిన్న మాట మనసు మీద ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుంటుందా? బాగదా? ఆ జ్ఞానం మనకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మెట్టెక్కేద్దాం, ఎందుకంటే తెల్లారి తర్వాత మీరు చెప్పండి. ముందు నువ్వు అయిపోయిన మెట్లు చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము. ఎన్నో పెట్టేది? 4 పెట్టు. ఎంతమంది ఆశను నిగ్రహించుకుంటున్నారు? ఎంతమందిలో ఆశలు నిగ్రహంగా ఉన్నాయి? 4వ మెట్టు అంటే ఎందుకని? సమానం, సగం. ఈ సగం దాడితే అక్కడికి వెళ్ళిపోయినండి. అపవాది ఇక్కడే గట్టిగా పట్టుకుంటుందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇక దొరకడు. 8 మెట్లలో 4 సగం, 4 దాడితే 5లోకి వెళ్ళిపోతే ఇక్కడ అనదు. దేవుని దగ్గర వెళ్ళిపోతారు. 50-50 ఛాన్స్. ఎక్కడే పడేయాలి, ఎక్కడే లాగేయాలి, ఎక్కడే తొక్కేయాలని ఆశలు రేపేటువంటిది. ఎందుకంటే ఒకడు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాడంటే వాడు ఎంతో శ్రమల్లో నుండి, శోధనలో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుంచి యేసుని నమ్ముకుంటారు. ప్రతి ఒక్కరు మీ సాక్ష్యం ఉంది. అవును కదా. రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, మన శక్తి పోయినప్పుడు, ఈ లోకంలో మన గురించి తగ్గినప్పుడు, మనం ఎవరికి పనికిరానప్పుడు, ఏ దిక్కు కనపడినప్పుడు అన్ని దిక్కులు మూసిపోయి పై దిక్కు చూద్దాం. అప్పుడు వద్దాం, బాప్తిసం చేసుకుంటాం. అప్పుడు నీ స్థితి ఎట్లా ఉండదని ఏడుపు కొట్టుకోవాలి అందరితో. నువ్వు ప్రభు దగ్గరికి మొదట అడిగి పెట్టినప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందని ఏడుపుతో ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది, అనేకమైన పుట్టిడి కష్టాలతో నువ్వు చెప్తావు. కానీ యేసుని వెంబడిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. దానికి స్తోత్రం. నువ్వే సాక్ష్యం. ఎందుకంటే నీ బ్రతుకు మారుతుంది. నువ్వు త్రాగుడికి డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు సంపాదించుకుంటున్నావు, నీ భార్య పిల్లలను చూసుకుంటున్నావు, వ్యసనాలను ఆపేసావు, దురలవాట్లు ఆపేసావు, చెడు అలవాట్లు ఆపేసావు,
ఏ వేస్ట్గా డబ్బులు ఖర్చు అవ్వట్లేదు. నీ రూపాయి ఎంత అవుతుంది? దాయపడుతుంది. దాయపడినటువంటి నీ రూపాయి ఏమవుతుంది? ఒక్కొక్కరిగా కూడబడుతుంది. నీ అప్పులు తీరుతున్నాయి. అప్పులు తీర్తమే కాదు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. కొంత డబ్బుని వెనకాలేసావు, ఆ డబ్బులు కనపడుతున్నాయి. ప్రజల్లో నీకు ఒక విలువ వచ్చింది. అప్పుడు నీకు మొదలవుతుంది అపవాది మొదలైనది ఏంటంటే, ఇప్పుడు దాకా అప్పులు ఉన్నా కాబట్టి సరిపోయింది, ఇప్పుడు కొంచెం అన్నీ వచ్చినాయిగా, కొంచెం మంచిగా బట్టలు అన్నీ వచ్చినాయిగా, మంచి వెహికల్ తీసుకో, కొత్త వెహికల్ అందరూ తీసుకోవాలా. ఇంట్లో చిన్న టీవీ అయిపోయింది, పాత అయింది, కొంచెం పెద్దది తీసేయి. ఏంటి ఆశలు కదా, మాట్లాడండి. ఎన్నాళ్ళు కడతాను? 5,000 రూపాయలు వచ్చారా? అందరూ ₹1,00,000 కడతాండి, కనీసం 5,000 చేరు కట్టుకో. అవును కదా. సలుపులు వెళ్తే 500 పడుతుంది డ్రెస్. మనం విజయవాడ తెనాలి వెళ్దాం, ఒక డ్రెస్ 10,000 అంట. ఎన్నాళ్ళు సలుపులు బట్టలు వెళ్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? రేపలు బట్టలు వెళ్తాం, విజయవాడ బట్టలు వెళ్తాం. ఎన్నాళ్ళు పారాగాని చెప్పులు వేస్తావయ్యా, బాగా చెప్పులు వేస్తాం. ఏమవుతుంది? ఆశలు ఏమవుతుంది? నీ ఇన్కమ్ అదే. ఆ ఇన్కమ్లో దేవుడు నేను ఏం చేస్తాడంటే సమృద్ధిగా బ్రతికేదని చేస్తున్నాడు. ఇప్పుడు నీ ఇన్కమ్ మించినటువంటి ఆశలు నీ హృదయంలో పెడతాడు అపవాది. దాన్ని ఎట్లాగంటే అదే మార్గం చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది అంటే మహీంద్రా ఫైనాన్స్ వచ్చేస్తుంది. అపవాది తీసుకొస్తే ఆడే వస్తాను. దీనికి 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, నీ ఇంటి చాలు ఇచ్చేస్తా. కొత్త వెహికల్ 0 డౌన్ పేమెంట్ అంటాడు అపవాది గారు. తీసుకొచ్చి ఏమంటాడు? 0 డౌన్ పేమెంట్, 2,50,000 NS తీసుకెళ్ళిపోండి. పోతాను తెచ్చుకుంటే చాలు, తీసుకెళ్ళిపోండి. మాట్లాడండి. ఆశలు కాదు, కాలేస్తారు. వీడు నేనెంత, నా ఇన్కమ్ ఎంత, నాకు వచ్చేది ఎంత, నా రాబడి ఎంత, నేను NS పట్టుకునేంత గొప్పదైనా 2,50,000 అంటే ఎప్పుడన్నా నా తల్లిదండ్రులు ఆ డబ్బు లక్షలు చూసారా? ప్రార్థన చేయలేని తీసుకెళ్ళారు. దాని చూస్తే భయపెడుతుంది. నన్ను తీసుకుని తోలమన్నారు. ముందు ఎక్కడికి వచ్చాను రా, చీట ఎక్కడ ఉంది నీకు, మూతి లేదు దానికి. సరే ఎక్కువ తీసుకొచ్చాను. నా బండి ఒకసారి ఇట్లాగే కొంచెం ఎవరు వేసుకెళ్తే, అరే నీ బండి వేసారా అన్న ఒక నెల రోజుల తర్వాత అది వేసుకొచ్చే దానికి అన్నీ పగిలిపెట్టాడు. 2,50,000 నెల రోజులు ఉన్న బండి ఏమైనా వీడు మంచి పాస్ట్కి వెళ్ళిపోయి రౌండ్లు వేస్తున్నాడు. వీడు తల్లిదండ్రులు కష్టపడి కిస్తీలు కడుతున్నారు పెట్రోల్ కోసం. రోజు గొడవ పడి ఆ బండ్లు పోసుకుని ఏం చేస్తున్నాడు? రౌండ్లు వేసి దాన్ని పడగొట్టేసాడు, పగిలిపోయింది. తీసుకొచ్చాక కాముగా అక్కడ పెట్టి. ఆశలు ఏంటి చెప్పండి? సాతాన్ని చేపించే ఆశలు. చాలా కథలు దీని గురించి చెప్పాలండి, టైం సరిపోతలేదు. అప్పుడు నీకు దేవుడు చెప్పింది ఏంటంటే ఆశ. చెప్పండి, ఆశ. ఎంతమంది ఆశా నిగ్రహం కలిగి ఉన్నారు? ఆశలు ఊరినే పడవచ్చండి, అవునా కదా. పక్కింటి బంగారు మనసు ఉందంటే నీకు ఆశ పడుతుంది. మనకు ఎందుకులే, బంగారు గీతలు ఉన్నాయి కనుకోవాలి. ఎవరుకోవాలి? ఎక్కడనే వాళ్ళు మెల్లో ఒక రంగు పెట్టుకుని మెరిసే బంగారం మీద నడుస్తావు, అవునా? సీయోనులో స్థిరమైన పునాది, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు.
హల్లెలూయా. కడల లేదు, కడగండ్లు లేవు, ఆకలి లేదు, దప్పికలు లేవు. దివ్యమైనటువంటి నగరం, సూర్యచంద్రులు లేనటువంటి నగరం, ఒక దివ్యమైనటువంటి కాంతితో బంగారు విధులు కలిగినటువంటి ఆ నగరాన్ని దేవుడు మన కోసం ఇస్తుంటే దాన్ని ఆశపడకుండా దేన్ని ఆశపడుతున్నా? దేన్ని ఆశపడుతున్నా? పౌలు గారు భలే విచిత్రంగా మాట్లాడతారు. క్షయము అక్షయం అన్నాడు. చెప్పండి. క్షేమయ్యే వాటి కొరకు అక్షమయ్యే వాటిని మనం పోగొట్టుకుంటున్నాం. చెప్పండి. క్షీమైపోయే వాటి కొరకు అక్షమయ్యే వాటిని మనము పోగొట్టుకుంటున్నాం. క్షీమయ్యే వాటి కొరకు మనం ఆశపడి అక్షమయ్యే వాటిని మనము పోగొట్టుకుంటున్నాం. మన ఆశలన్నీ యేసయ్యగా ఉండాలి. ఎవరికి స్తోత్రం. చిన్న బంగారం మీద మనం ఆశపడకూడదు, బంగారపు వీధిలో నేను మనం తృప్తిపడాలి. దేవునికి స్తోత్రం. ఆశ నిగ్రహము. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది. మనిషి జీవితమే గొప్ప ఆశల వలమైపోయింది. ఏమైపోయింది? ఎన్ని ఆశపడతారంటే ఒక పొడుసువాడు, పెళ్లిగాని పొడుసువాడు ఎన్ని ఆశలు పడతాడండి. అలాంటి భార్య కావాలి, ఇలాంటి భార్య కావాలి అన్నారు కదా. మాట్లాడండి. పెళ్ళైన తర్వాత వారికి బిడ్డలు కావాలని, వారికి అన్ని ఈ లోకంలో ఎన్ని ఆశలు పడతారండి. కానీ ఆశలు కొద్ది ఉండాలి, నిగ్రహం ఉండాలి. ఏముండాలి చెప్పండి? నిగ్రహం. నీ స్తోమతను బట్టి, మన పరిస్థితిని బట్టి మనము ఆశపడాలి. మన ఆశ అంతా యేసయ్య అయితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతుకుతాం. అప్పుడు అవన్నీ మనకి దేవుడు ఇస్తాడు. ఏది ఆశపడ అవసరం మనం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ సహనము. అందరు చెప్పండి మాట. అందరు చెప్పండి. ఈ పక్కన సౌండ్ రావట్లేదండి. అందరు చెప్పండి. సహనం కోల్పోయారు. మీ టైమింగ్ నాకు తెలియదు, అయినట్టు నాకు చెప్పలేదు. సహనం కోల్పోయారా? సహనంగా ఉండాలి. వాక్యం ఉందానికి మాట్లాడతారు, గదులు అవుతారు. ఎవరు స్తోత్రం చెల్లించండి. నాలో ఒక విషయం చెప్పనా? ఎవరు వాక్యం వినకపోతే అప్పుడే నాకు క్లోజింగ్. వాక్యం అంటున్నారంటే చెప్తానే ఉంటా. నేను ఆపాలనుకుంటే మీరు వాక్యం విన్నట్టుగా సహజంగా వాక్యం వింటున్నారు అంటేనే చెప్తాను. వినకపోతే ఏం చేస్తాను? అది 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, 2 గంటల తర్వాత కావచ్చు. అదవుతుందా? ఒకసారి ఇట్లే ఎదురు పెట్టారు నన్ను. ఆయన ఆవేటి పేరు 10 నిమిషాలు సమయం ఇచ్చారు. ఏ గారు నాకు తెలియదు 11 క్లోజ్ చేయలేదు. ఆన్లైన్ ప్రేయర్ అంటే 11 క్లోజ్ చేసి వాక్యం ఒక గంట సేపు ప్రార్థన చేసి 12 వెళ్ళిపోతారంట. ఆన్లైన్ అంటే ఎప్పుడు అనుకున్నాను నేను? తెల్లారి గంటల మళ్ళీ 4 వరకు ఏమనుకున్నా అని నేను చెప్తానే ఉన్నా. అందరు నవ్వుతూనే ఉన్నారు, చెప్తానే ఉన్నా, నవ్వుతూనే ఉన్నారు. పాస్ గారు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాడు. లాస్ట్కి ఎంత అయింది అనుకుంటే 2 అయింది. ఎంత అయింది? ఇంకా 2 గంటలు ఉంది కదా అనుకున్నాను నేను. కానీ ఆ రైతు దేవుని గొప్పది తెలుసు ఏంటంటే, అయ్యారు 10 నిమిషాలు చెప్పినట్టుంది మాకు వాక్యం. ఎంత చెప్పు? ఏంట్రా 10 కంటే 11, 12, 1, 4 గంటలు చెప్తే 10 నిమిషాలు అంటారని అనుకున్నాను నేను. దేవుని మహాకృపలో ఈ రాత్రి మీరు అట్లా కొంచెం సహనం కలిగి ఉందండి. ఏముంటారు మనకి? అందరు చెప్తారు. సహనం అంటే ఎలా ఉంటుంది? సహనం అంటే మనకి బైబిల్ మొత్తం మీద గుర్తొచ్చింది. ఎవరంటే ఏపు గారు. ఎవరండి? ఎందుకని ఏపు గారు సహనం అన్నానంటే, ఏ అంత ధనవంతుడు తూర్పు దిక్కు దేశంలో అంతలో ఎవరు కూడా అతను కూడా ధనం ఎంత అంటే అసలు ఎవరు లేరు. 500 జతల ఎడ్లు, 3,000, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, పనివారు, భవంతులు, పిల్లలు. ఒక జత ఎడ్లు కొనుక్కొచ్చి మా ఇంటికి దగ్గర వస్తారు. మా దగ్గరికి
చాలా మంది అని అంటారు కాదు, మన ఒక జత ఎటువంటి అంటారు. వాళ్ళు చెప్తారు ఎగరే ప్రార్థన చేయండి, జత ఎన్ని వరకు వచ్చాయి ఎంత అయ్యండి 1,50,000 అన్నారు. ఎంత ఎన్ని? ఒక్క జత. కానీ ఏబు గారికి ఎన్ని జతలు ఉన్నాయి? 500 జతలు. అంటే ఈ ఎడ్లలోనే తెలిసిపోయింది ఆయన ఎన్ని కోటేసుకోండి అని. దానికి స్తోత్రం తెలిసింది. అంత ధనవంతుడైంది, సర్వములో పోయింది. ఒక్కొక్కరు వచ్చి పిడుగులాంటి వార్తలు చెప్పారు ఆయనకి. ఆయన అందరూ మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే. అందరు చెప్పండి ఈ మాట, అందరు గట్టి చెప్పాలి. ఏంటి? ఆస్తంతా, బిడ్డలంతా, భవంతులన్నీ, ఆరోగ్యమంతా చిన్న పెంకులు గీసుకుంటున్నాడు. అంటే అదే మిగిలింది ఆయనకి. తన భార్య కూడా ఎందుకే ఇంకా దేవుడు అంటున్నావు. అప్పుడు కూడా తప్పు మాట్లాడలేదు. మూర్ఖురాలు వెళ్ళి మాట్లాడి మాకు అన్నాడే కానీ ఆయన ఏం చేశాడంటే దేవుడి కొరకు నిరీక్షణ కలిగి సహనం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీలో ఎంతమంది ఏదన్నా విషయములు ఆశ అయినప్పుడు, బిడ్డలు పోయినప్పుడు, ఆస్తులు పోయినప్పుడు, పంటలు పడనప్పుడు, పశువులు చనిపోయినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎంతమంది చీకుతో దుఃఖములో మునిగిపోయి ఉన్నారు నాకు తెలియదు. కానీ యోబు గారి సహనం మీరుంటే యెహోవా ఇచ్చెను. అయితే ఆ మాటకి యోబు గారికి ఏం దొరికింది తెలుసా? 2 ఆశీర్వాదం దొరికింది. దేవునికి స్తోత్రం. మీకు కూడా 2 దేవుడు తిరిగి ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు సహనం అనే మెట్టెక్కితే నీ జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దుఃఖ పరిస్థితులు వచ్చినా యెహోవా ఇచ్చెను. ఆ మాట అనగలుగుతావా? ఇట్లా చింతలు అంకలు వాక్యం చెప్తాను. అప్పుడు కొత్తగా తీసుకెళ్ళి సౌండ్ చేస్తాం. కొన్నా ఫ్యాడ్ కొట్టే అతను నాని అని ఒక అతను వచ్చాడు. 200 మంది క్యూలో నుంచున్నారు ప్రార్థన చేయించుకుంటాయి. సర్లేని అయ్యా చాలా లోగింగ్ ఉంది, మనం అప్పటికి 11 దారిపోయింది, లంకలో ఉన్నాం, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చదివేసుకొని వచ్చేట్టు నుంచున్నా. ఏదో పాస్ గారు ఏం చేశాడు, గబగబ వెళ్ళిపోయి ఆ వైర్లు పీగేశాడు. 33 kV ఆపుతుంది కింద ఆ మైక్ వదిలేశాడు. ఆ వైర్లు వచ్చి ఎక్కడ పని అంటే 33 kV అంటే అంత పవర్ఫుల్ వైర్లు మీద పడేసరికి రిటర్న్ కరెంట్ వచ్చి ప్లస్ బాక్స్లోకి వెళ్ళి, సౌండ్ సిస్టంలోకి వెళ్ళి, ప్యాడ్లోకి వెళ్ళి, లైట్లోకి వెళ్ళి ప్రొడక్ట్ వెళ్ళిపోయింది. మొత్తం కలిపి మిక్సర్తో సహా. మిక్సర్ అయితే కూడా దిగిపోయింది. కళ్ళతో చూసే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ వాక్యం చెప్పా. ఏ వాక్యం? నా పరిస్థితి చెప్పండి. యెహోవా ఇచ్చెను అని నిజంగా ప్రార్థన చేశాను. కానీ దేవుడు మళ్ళా తిరిగి వాటన్నిటిని దేవుడు నాకు మళ్ళా సమకూర్చాలని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం చెల్లించాడు. సహనం అనేటువంటిది ఎప్పుడైతే నీలోకి వస్తుందో తర్వాత వెంటనే ఏమొస్తుందంటే ఆరోగ్యకు భక్తి. అందరూ చెప్పాలి. విశ్వాసం అయిపోయింది, సద్గుణం అయిపోయింది, తర్వాత జ్ఞానం, ఆశ, నిగ్రహం, సహనము, భక్తి. ఎప్పుడు వచ్చింది భక్తి? 6వ మెట్లు వచ్చింది భక్తి. ఎన్నో మెట్లు అండి? విశ్వాసం ఎప్పుడు వచ్చింది? చాలా మందికి ఈ విషయం తెలవట్లేదు. విశ్వాసులు వేరు, భక్తులు వేరు. అందరు చెప్పండి మాట. విశ్వాసులు వేరు, భక్తులు వేరు. అందరు చెప్పండి మాట. విశ్వాసులు వేరు, భక్తులు వేరు. విశ్వాసులు అనగా ప్రభువును విశ్వసించి మందిరంలో కూర్చుని వాక్యం వినేవారు. భక్తులు అనగా ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క అనుభవం విశ్వాసంలో నుంచి సద్గుణములోనికి, సద్గుణములో నుంచి జ్ఞానములోనికి, జ్ఞానములో నుంచి ఆశానిగ్రహంలోనికి, ఆశానిగ్రహంలో నుంచి సహనములోనికి, సహనములో నుంచి
పుట్టుకొచ్చింది భక్తి. దేవునికి స్తోత్రం. వీరికి ఎంత అనుభవం ఉండదు, భక్తులకి వీరికి అనుభవం ఉండదు. ఎవరికి? విశ్వాసం. భక్తులు ఎలా ఉంటారు తెలుసా? సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన భక్తులు ఎలా ఉంటారంటే, మీరు ఈ ప్రతిమకు మొక్కితేనే తప్ప దానికి మొక్కపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తానంటే సంతోషంగా వెళ్ళారంట. షడ్రక్, మెషక్, అబేద్నెగో దానియేలు గారు సింహాల బోనులకు సంతోషంగా వెళ్ళాడు. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసిందండి, బండ నుండి నీళ్ళు వచ్చాయండి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయేదంతే. భక్తులండి వాళ్ళు. మరి మీరు ఎంతమంది భక్తులు ఉన్నారు? మాట్లాడే అమ్మా, నేను వేరే కట్టలేదు, ప్రేమతో చెప్తున్నాను మీకు. ఎంతమంది భక్తులు మన మధ్యలో ఉన్నారు? భక్తులు ఆజ్ఞాపిస్తే ఆగిపోయాయి, అవునే కదా? కర్రెత్తితే చాలు మోసే ఎర్ర సముద్రం పాయలైపోయింది. నీ చేతులు లేదనుకున్నావు ఆ శక్తి, నువ్వు కూడా ఆటోమేటిక్ నీకు కూడా ఆ శక్తి వస్తుంది. దేవునికి ఇస్తుంది, వస్తుంది కదా, నీకు వస్తుంది. ఆటోమేటిక్ నీకు వస్తుంది, నీకు వస్తుంది, అందరికి వస్తుంది. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు పెద్ద భక్తుడువా అంటారేమో, నువ్వు ఆటోమేటిక్ నేను భక్తుడే నేను చెప్పు. ఎన్నో మెట్టగలవు? ఆటోమేటిక్కి నేను నేను భక్తుడేను. కాకులతో వచ్చింది ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? కాకులు తెచ్చి ఇచ్చింది ఆహారం. ఊరంతా కరుగుతూ ఉంటే భక్తులండి. ఎవరికి స్తోత్రం. నువ్వు కూడా భక్తుడు అవ్వాలనుకుంటున్నావా? ఉపవాస ప్రార్థనలో విశ్వాసిగానే మిగిలిపోవాలనుకుంటున్నావా? నేను కూడా భక్తుని చేత పట్టుకుని భక్తురాలను అవ్వాలనుకుంటున్నావా? ముందు కోరుకో. ఎవరికి స్తోత్రం. సరే, భక్తులైనంత మాత్రాన పరలోక రాజ్యం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత భక్తులకు కూడా పరలోక రాజ్యం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతను అంటాడు, అతను చాలా నిష్ఠాగరిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఆయన అంటాడు కదా, భక్తిపరుడు. అయ్యా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటాడు. నువ్వు చిన్న బిడ్డ వాడి వంటి వాడివి. ఏం చెప్పర్లా? నువ్వు జన్మించాలి అంటే ఏంటది? భక్తి తర్వాత ఏం చెప్పండి? సహోదరా
ప్రేమ. అందరు చెప్పాలి, సహోదరా. 2 మెట్లు నుండి పరలోకానికి ఎక్కాలండి. భక్తులు పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఉండే? 2 మెట్లు అడ్డం కనపడుతున్నది పరలోకం. అందుకని యోహాను భక్తులు ఎప్పుడు కూడా పరలోకాన్ని చూస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. సహోదర ప్రేమ అనేది ప్రియమైనటువంటి పేర్ల 7వ మెట్టు ఎక్కితే వస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం అసలు ఈ సహోదర ప్రేమే లేదు అని. ఎవరిని అంటున్నా నువ్వు? విశ్వాసుని పట్టుకుని సహోదర ప్రేమ లేదంటే విశ్వాసుల సహోదర ప్రేమ ఎలా ఉంటది? ఉంటుందా? విశ్వాసుల సహోదర ప్రేమ ఉండదండి. 7వ మెట్టు ఎక్కితే సహోదర ప్రేమ అనేది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకు యేసు ప్రభువు అంటాడు, 10 ఆజ్ఞలు మోషే దగ్గర ఉంటే యేసు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఒక దైవజనుడికి తినలేకపోయిన పర్లేదు, ఎవరైనా బాధలు ఉంటే కడుపులు తీసి పెడతారు. అది ప్రేమ. నవ్వుతారు, ఎగిరెత్తారు లోకం. ఆయనకే లేదు, ఆయన ఏది మనకోవాలి చెప్తున్నాడు. ఉండి చేసేది కాదండి, ఉండి చేసేది కాదు. అందుకు యేసు ప్రభువు చక్కగా చెప్పాడు, నీ దగ్గర 2 అంకెలు ఉంటే ఎన్నంటే 10 ఉంటేనా, 100 ఉంటేనా, ఎన్ని ఉంటే నువ్వు వేసుకున్నది కాక నువ్వు కూడా ఉంటే చాలు ఇవ్వు. అది కదా సహోదర ప్రేమ. నా దగ్గర 2 రూపాయలు ఉంటే 1 రూపాయి నేను ఉంచుకుని 1 రూపాయి ఒకటి ఇవ్వచ్చు. 5 రూపాయలు లేనటువంటి పేదవాడు నువ్వేం చేస్తావు అనకూడదు. సహోదర ప్రేమ అనేది ఎప్పుడు వస్తుందంటే నిన్ను వలే నీ పొరుగు, నిన్ను వలే. ఈ మాట నిన్ను వలే అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా ఉండాలని ఊహించుకుంటున్నావు, అలా పొరుగు వారు కూడా ఉండాలని ఊహించుకునేది సహోదర. ఆల్మోస్ట్ పరలోక రాజ్యం 1 మెట్టులోనే నీకు కనపడుతూ ఉంటుంది. ఆ ప్రేమ నీలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆల్మోస్ట్ ఎక్కడికి ఎక్కేసావు అంటే నీకు పరలోకానికి నీకు మధ్యన ఎంత ఏమో ఒక్క స్టెప్. అంత గొప్ప విషయాన్ని నువ్వు విశ్వాసుల మధ్య ఎదుగులాడితే దొరుకుతుందా? బ్రదర్, ఏదే నీకు సహోదర ప్రేమ ఏదయ్యా అంటావు. ఏం తెలుస్తుంది సహోదర ప్రేమ? తెలుసుందండి? మాట్లాడు బ్రదర్, తెలుసుదా? వచ్చేందుకు అంటావు చర్చలోనే మాట్లాడేంటమ్మా. అమ్మ కొంచెం నిదానం చేయమో ప్రార్థన అంటావు. నీ ముందుందావని నిన్ను అలా ఎవరనంటే నువ్వు తట్టుకోగలుగుతావా? నిన్ను వాళ్ళే అంటే నువ్వు తట్టుకోలే, వాళ్ళేట తట్టుకుంటారు. నేను స్తోత్రం చెల్లించాను. ఆఖరిగా దయను అమర్చుకొని నేను ముగిస్తున్నాను. చెప్పండి, ఏంటది? అందరూ చెప్పాలి. అది పరిపూర్ణత, అది పరిపూర్ణత, దయ. యేసు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే దయామయుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? అలా అందరూ చెప్పాలి. అంటే దయామయుడు అంటే ఎలా? మనం ఇంకా పాపులముగా ఉన్నాం కానీ మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. లోకమంతా చీకటితో ఉన్నాం కానీ ఆయన వెలుగుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. లోకమంతా భ్రష్టత్వంతోనూ దుష్టత్వంతో నింపబడి ఉంటే అలాంటి వారిని ప్రేమించాడు ఆయన. లోకమును ఎంతో ప్రేమించి తన అద్భుత కుమారుని లోకములోనికి పంపించాడు. అది కదా దయ అంటే. నీ ఎదుట కూర్చున్న వాడికి రాతుడైనా వాడిని నువ్వు దయ చూపించేటువంటి మనసు వస్తుందే, అది దయ. నీ ముందంతా ఎంత వ్యభిచారైనా, నీ ముందు దొంగున్నా, దోపిడీగాడున్నా, వాడు హత్యలు చేసినవాడైనా, వాడు ఎలాంటి వాడైనా వాడి మీద నీకు పాపం రాకుండా వాడిని సరిచేయాలనేటువంటి మనసు చూసావా, అది దయ. వాడి కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది చూసావా నీకు, అది దయ. మాట్లాడితే
వాడెవడు క్రూరుడే, కానీ వాడి మీద నువ్వు దయ చూపించాలి. పెద్ద ఓక చెప్తారు ఇక్కడ భక్తులు వెళ్ళే కింద భూమి ఆగదు అంటుంటారు. వాళ్ళు అలాంటి వారే, కానీ నువ్వు దయగలిగిన దాన్ని కనుక వారిని మనం ప్రేమించాలి. అందుకు యేసయ్య గొర్రె పిల్ల వదక తేబడినటువంటి గొర్రె పిల్లల మౌనంగా ఉండి ఆయన మీద మన శిక్షణంతా వరాయించుకుని వదక తేబడిన గొర్రె పిల్ల వలె మన కొరకైన కలువరి శిలువలో వదిలించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన రక్తముతో ఆయన రక్తమును చిందించి ఆయన విలువైనటువంటి వెలైనటువంటి రక్తాన్ని మన కొరకు తారపోసాడు. ఆయన దయామయుడు. అంతకి పిలాతు అంటాడు, ఈయనలో ఏ దోషారోపణ కనపడట్లేదు, ఇతని బదులు నేను వేరే వాళ్ళని ఒకటి నేను దయ పెట్టాల్సినటువంటిది ఉంది కనుక ఈయన వదిలిపెడతానంటే వాళ్ళందరూ అంటారు, ఈయన కాదు బరబ్బాను విడిచిపెట్టి యేసును సిలువవేయండి. అయ్యా పాపము బంది కోట్లు దొంగలు విడిచిపెట్టబడినారు. ఆ పాపం మీదో మా మీదనో మా పిల్లల మీదనో నిలవనివ్వండి. ఇప్పుడు నేటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశం రక్త భూమి, రక్తం ఎప్పుడు ఉంటారు. యేసును సిలువ వేశారు వారు అంటారు కదా, ఆ పాపం ఏదో మా మీదనో. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక వార్త వచ్చింది టీవీలో, ఏంటంటే అక్కడ గన్ ఫైర్ జరుగుతుందని. ఆ రోజు నాకు వెళ్తానికి వీల్లేదని టూరిస్ట్ అర్థం చెప్పాడు. సర్లే అనుకునే లోపే క్లియర్ అయిపోయింది, వెళ్ళొచ్చు అన్నారు. ఎంత సడన్గా ఏంటంటే ఇక్కడంతా మామూలే అన్నారు. ఏమన్నా చెప్పలేదంతా పెంచుకోవటం మామూలే, తుడి చేసుకోవటం మామూలే. రోజుకి లీటర్ రక్తం ఉడికిపోతూ ఉంది. నేటికి అక్కడ రక్త భూమిగా అది ఉంది. కారణం ఏంటంటే ఒక దయామయుడిని మరో సిలువ వేశారని. అలాంటి దయామయుడు నీ జీవితంలో నీ హృదయంలో పరిపూర్ణత చెందాలంటే, క్రీస్తు వలె నువ్వు స్వరూపంగా నువ్వు మార్చబడాలంటే ఎందుకు ఇట్లా ఎక్కాలి? అప్పుడే నీకు ఆయన పూర్తి స్వాగతం ఇస్తాడు. ఎక్కడ 11వ వచనంలో సమృద్ధి అయినటువంటి, చెప్పండి, సమృద్ధి అయినటువంటి నిత్యరాజ్యంలో సమృద్ధి అయినటువంటి ప్రవేశం నీకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాకు పత్రిక పంపించి మా గృహప్రవేశం ముందు రమ్మని నీకు పత్రిక పంపిస్తే, ఆహ్వానం పంపిస్తే మంచిగా షర్ట్ వేసి మంచిగా బట్టలు వేసుకుని మంచి కారు వేసుకుని వెళ్ళి హోదాగెళ్తాం, ఎందుకంటే మనకు ఆహ్వానం ఉంది. అవునా? ఇక్కడే నీకు అట్టుంటే పరలోకపు ఆహ్వానము అని చెప్పండి, ఘనమైనటువంటి సమృద్ధైనటువంటి ఆహ్వానం నీకు ఎప్పుడో తెలుసా? 8 మెట్లు ఎక్కితే వేరే దారి లేదు, నువ్వు ఎత్తెత్తుకులాడుకున్న దారి లేదు. పరలోకం వెళ్తానికి ఎగెత్తుకులాడుకున్న దారి లేనే, ఈ మెట్లు ఎక్కితే దారి. ఒకటి విశ్వాసమునందు, అందరూ చెప్తారు, విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి అందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుంటే నీకు నిత్య జీవరాజ్యమే. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని, అందరూ లేచి నిలబడి మాటలు ప్రభు దీవించుకుని అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. మరి పరలోకానికి వెళ్ళడానికి ఈ 8 మెట్లు మనం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. మనల్ని మనమే పరిశీలన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. దయాళుడు అయిన దయ కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి కూడి చేర్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. నాయనా, పగలు రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి
4 పూట్ల జరగబోతున్న కూడికలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించుదురు గాక. రేపు పగలు వర్తమానాన్ని ఇవ్వబోతున్న నీ సేవకుని బట్టి నీకు వందనాలు. రేపు రాత్రి అభిషక్తులైన దైవజనులు మా మధ్యలోనికి రాబోతున్నందుకు వందనాలయ్యా. ఎల్లుండి పగలు ఎల్లుండి రాత్రి సుదూర ప్రాంతాల నుండి మా మధ్యలోనికి రాబోతున్న దైవజనులు బట్టి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుదురుగాక, మీ ఆత్మతో నింపుదురుగాక, మీ శక్తితో నింపుదురుగాక. రాత్రి చక్కని వాక్యాన్ని అందించిన సేవకుని బట్టి నీకు వందనాలు. వారి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ మరొకసారి నీ పాదసన్ని సమర్పించు. మా ప్రార్థనకు తగిన జవాబులు దయచేయండి. యేసయ్య గణనామం పేరు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గణరక్షకుడు ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల కూడిన మనకును లోకములో సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి కాపాడి నడిపించి దీవించి కృపలో వర్ధల చేయను గాక. యేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తమే చేయి, ప్రభేసునామం సంపూర్ణ చేయి. ఆమేన్. అందరికీ ఇప్పటికిందరితో ముగించబడింది. సెలవు తీసుకోవచ్చు. రేపు పగలు 12 గంటలకి ప్రార్థన ఉంటుంది.